ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇప్పుడు ఏదైతే మనం వాటర్ తీసి ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుందో దాన్ని ఫ్రోజన్ అంటాం కదా. సో అలా షోల్డర్ జాయింట్ అనేది టైట్ అయిపోతుందండి. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది, దానికి గల ఉన్న ట్రీట్మెంట్ విధానాలు ఏంటి అనే గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్య కారణాలు వచ్చి డయాబెటీస్ అండి. డయాబెటీస్ వల్ల సో రైట్ సైడ్ షోల్డర్ అనేది 90% మోస్ట్ కామన్గా ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుందండి. కొంతమందికి షోల్డర్లో దెబ్బ తగలడం వల్ల కానీ, సో రొటేటర్ కఫ్ ఇంజురీస్ వల్ల కానీ, వీటి వల్ల అనేది ఫ్రోజన్ షోల్డర్ మోస్ట్ కామన్గా అనేది కనిపిస్తుంటుంది. ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారు? మీరు షోల్డర్ నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఇమీడియట్గా డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది రొటేటర్ కఫ్ డ్యామేజ్ ఉందా, లేదంటే కంప్లీట్ ఫ్రోజన్ షోల్డర్ ఉందా, ఆల్ జాయింట్స్ ఆర్ మూమెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ అంటాం. అన్ని మూమెంట్స్ షోల్డర్లో రెస్ట్రిక్ట్ అవ్వడం, సో అట్లా ఉన్న దాన్ని కంప్లీట్ ఫ్రోజన్ షోల్డర్ అని. కొన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ ఉన్నప్పుడు పెరియార్థరైటిస్ షోల్డర్ కానీ అడెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా పిలుస్తాం దీన్ని. సో దీనికి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం? ఫస్ట్ థింగ్ అండి, ఎక్స్రే చేస్తాం. ఎక్స్రేలో ఎనీ బోన్ డ్యామేజ్ ఉందా లేదా, సో బోన్ కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉన్నప్పుడు కూడా మనకు పెరియార్థరైటిస్ షోల్డర్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాని తర్వాత ఎంఆర్ఐ తీస్తామండి. ఎంఆర్ఐలో మనకు సో అడెసివ్ క్యాప్సులైటిస్ ఉందా, టెండినైటిస్ ఉందా, లేదంటే టెండోన్ ఇంజురీ ఉందా, రొటేటర్ కఫ్ డ్యామేజ్ ఉందా, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి గల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? ట్రీట్మెంట్స్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా అండి ఈ షోల్డర్ జాయింట్కి ఇంజెక్షన్ థెరపీ అనేది మోస్ట్ కామన్గా ఇస్తే, దాని తర్వాత షోల్డర్ ఇంజెక్షన్స్ అంటాం. షోల్డర్ ఇంజెక్షన్స్లో ఏమేమి ఉంటాయంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి, కానీ స్టెమ్ సెల్ థెరపీ ఉంటుంది. సో అట్ ద సేమ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారండి. సో దాని తర్వాత అవి కాకుండా వేరే ఆప్షన్స్ ఏమన్నా నాన్ సర్జికల్ మెథడ్స్లో ఉన్నాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటామండి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం దీన్ని కొంచెం వరకు అచీవ్ చేయొచ్చు. ఫాలోడ్ బై ఫిజియోథెరపీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే కానీ మ్యానిపులేషన్స్ అంటామండి. సో అనస్థీషియా ఇచ్చి షోల్డర్ని మ్యానిపులేట్ చేయడం. ఆప్షన్స్ తీసుకుంటే కన్నా ఇవి నాన్ సర్జికల్ ఆప్షన్స్గా నవడేస్లో మనం యూస్ చేస్తున్నామండి. ఇన్కేస్ సర్జికల్ మెథడ్ తీసుకున్నామంటే షోల్డర్ రీప్లేస్మెంట్ ఉంటుందండి. సో దీనికి రాకుండా ఏమేమి చేయాలి? ఫస్ట్ థింగ్ అండి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, మంచి కాల్షియం ఫుడ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎండకు నడవాలి, విటమిన్ డి వస్తుంది, బోన్ స్ట్రెంత్ వస్తుంది. ఎక్కువ చేస్తే కనుక మీకు అవి షోల్డర్ జాయింట్ మీరు మంచిగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి.